ఈ ముచ్చట్లతో పాటు ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూశారు ఇక. నీళ్ళల్ల మునిగిపోయి జీవిడిచిండనుకున్న గీ మోతవారి పోలీసులకు పెద్ద షాకే ఇచ్చిండు చూడుండ్రి. అగో చూస్తున్నారు కదా, సముద్రం బీచ్ల పొంటి ఎంజాయ్ చేసినట్టు షెర్ల ఒడ్డు పొంటి మంచిగా వండుకున్నాడు మోతవారి. ఇక పొద్దుగాలెప్పుడో 7 గంటలకు పోయి వన్నాడట షెర్ల. ఇక అప్పటికెంచి పగటిల్లు 12 అయిన సుతం ఆడికెంచి లేవకపోయే వరకు గీనెవలో నిజంగానే షెర్లవాడి జీవిడిచిండని పరిశాన్ అయినరట ఆడున్నోళ్ళందరూ. ఇక ఎంబటే గీ ముచ్చట పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆళ్ళొచ్చి బాడిని బయటికి దియ్యనీకి చెయ్యి పట్టి గుంజే వరకు సోయిలకచ్చిండు మోతవారి. ఏంద్రా నాయనా గీ తిరిగ షెర్ల వండుకొని అందరిని పరిశాన్ చేసినవేందని అడిగే వరకు ఏమంటున్నాడో ఈనుండ్రి. ఈ చల్లదనానికి ఎండకు చేయలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రానైట్ గణేట్ రాయ్ కట్టు నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ. పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవుడు చేస్తారు సార్. గదన్నట్టు ముచ్చట దినాం కూలి పనికి పోయే గీనతోని 12 గంటలు పని చేపించుకున్నారట గ్రానైట్ కంపెనోళ్ళు. అయితే ఇక పనికి వశంగాక ఇంకా మీదికెంచి కొట్టే ఎండలకు వశంగాక సల్లదనానికి వచ్చి షెర్ల వండుకున్నాడట గిట్లా. హన్మకొండ జిల్లా కోవెలకుంట్ల జరిగింది చిత్రమైన ముచ్చట. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు తాయి రోడ్డు మీద వన్నోళ్ళని చూసినాం, ఇంట్లో అంగడంగడి చేసినోళ్ళని చూసినాం గాని నువ్వేంద్రా నాయన గిట్లా షెర్ల వన్నవని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.